అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అసహనానికి గురవుతున్నారు, ఎవరు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, అసహనాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ని ఇటు జర్నలిస్టుల మీద ఏ విధంగా చూపిస్తున్నారు అనే దానికి ఈరోజు స్పష్టమైన సంఘటన ఇది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఇందిరమ్మ పాలన అంటారు, సోనియా గాంధీ గారు అధ్యక్షుడు నాయకత్వంలో అంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మహిళా జర్నలిస్టులు రాస్తున్న వార్తలను కూడా భరించలేని అసహనం మీరు బయట పెడుతున్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా నిరూపమవుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న మీడియా ప్రతినిధుల మీద, నాట్ ఓన్లీ మహిళా జర్నలిస్టులు, మీడియా జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ తతంగం ఏదైతే ఉందో మీ అసహనం పరాకాష్ఠకు చేరిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే అసెంబ్లీలో కూడా చూస్తున్నాం, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది, ఏ విధంగా జరిగిందనేది మీరు అని మాట్లాడినా కూడా నువ్వు అని మాట్లాడిన మాటను ఈరోజు వింటూ ఉన్నాం. కనీసం మాట్లాడుతుంటే వినే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. ప్రతిపక్షం ఏం మాట్లాడుతుందని వినడానికి కూడా సిద్ధంగా లేరు. బయట జరుగుతున్న తంతే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటాం, దాన్ని కూడా వినడానికి ఈరోజు సిద్ధంగా లేరు. ఎవరు మాట్లాడినా ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళా జర్నలిస్టుల అరెస్టును మరొకసారి మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభ సమావేశంలో మరి బడ్జెట్ సమావేశంలో మరి ఈరోజు మాట్లాడుతున్న మా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు, మరి ఆయన స్పీకర్ దళితుడు మన అవమానపరిచారని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి. మరి రికార్డ్స్ ఉన్నప్పుడు కూడా మరి మీరు అని మాట్లాడే తప్ప మరి వ్యక్తిగతంగా అక్కడ మాట్లాడలేదు. మరి చెక్ చేసుకోవచ్చు. మరి అక్కడ మరి అందరూ కూడా సభ గౌరవ నడిపించే వాళ్ళందరూ కూడా శ్రీధర్ బాబు గారు కానీ, తర్వాత బట్టి విక్రమార్క గారు మరి వారు కూడా ఉన్నారు. మరి అందరు ఉన్నప్పుడు కూడా వాళ్ళ సభని ఏ విధంగా మరి నడిపివ్వాలనేది వాళ్ళు అందరూ కూడా మరి ఒక ఏకదాటిగా ఒక దాడి చేసినట్టు, ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడినట్టు అందరూ కూడా మరి సభని వాయిదా వేసుకొని మరి సస్పెండ్ చేయాలని మరి అందరూ కూడా మరి వాళ్ళు వచ్చి మీడియా పాయింట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఎంతవరకు సమావేశం అందరూ కూడా అక్కడ ఉన్నారు. మరి రికార్డు తీసుకో